మా అన్న చేతులు కనిపిస్తున్న చికెన్ 80 రూపాయలకి ఆర్డర్ పెట్టినామో. నమస్తే మో, ఇవాళ అయితే అర్ధ కిలో చికెన్ 80 రూపాయలకి ఆర్డర్ పెట్టినామో మన స్విగ్గీలో. స్విగ్గోని పిల్లలు అయితే నా ఫాలోవర్స్ ఎవరైతే బాధ పెట్టిరో వాళ్ళ ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు ఎండాకాలం చల్లగా చలికాలం వేడిగా బతికేటట్టు ఆశీర్వదించే దేవుడా. దేహే ఇదంతా పక్కన పెట్టి ఫస్ట్ అయితే మన చికెన్ కూర అంటే ముచ్చట కత్తెర అయితే ఫస్ట్ 2 పెద్ద ఉల్లిగడ్డలు కోసుకొని మంచిగా నడిమిట్లా కోసి పడేవారు మా. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని పొడుగో దెబ్బ అడ్డమో దెబ్బ కోసి పడేసేవారు. తర్వాత టమాటా అయితే కచ్చ పిచ్చ మీకు నచ్చినట్టు కోసి పడేసేవారు మా. నెక్స్ట్ వచ్చేసి బాగా తీసుకొని ఒక పాగే నూనె పోసుకోరేమో. ఈ పప్పు డబ్బా పక్క పంట ఒక మసాలా డబ్బు ఉంటాయేమో, అలా ఏమేమి ఉంటే అవి నీ చేతికి దొరికిన అన్ని వేసి పడేసేమో. తర్వాత అయితే ఉల్లిగడ్డను పచ్చిమిరపకాయలు వేసుకోమో, అది గాలినాక అల్లం వేసుకో, కొంచెం పచ్చి వాసన పోయినాక చిటికెడు పసుపును చేతికి దొరికినంత ఉప్పు వేసుకోమో. ఉప్పు ఎక్కువైతే నన్ను తిట్టుకోకమో. అది కాలుతున్నప్పుడే మాడిపోక ముందే చికెన్ వేసుకోమో. ఆ తర్వాత అయితే అటు ఇటు కలిపి మూత పెట్టుకొని కొద్దిసేపు ఆగుమో. ఆ తర్వాత అయితే టమాటా వేసుకోమో, మళ్ళీ తీసి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోమో. మళ్ళీ తీసి మళ్ళీ కారపొడి వేసుకోమో, మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టుకోమో. తర్వాత నీకు ఎంత సూప్ కావాలనిపిస్తే అంతే సార్ పోసుకోమో. ఆ తర్వాత అయితే నేనైతే బ్లింకిట్లకి వెళ్ళి తెచ్చుకున్న కొత్తిమీర వేసుకుంటున్నామో, జెప్టోలకి వెళ్ళి తెచ్చుకున్న గరం మసాలా వేసుకుని అయితే పొయ్యి దించుకున్నామో. కూర పక్కన పెట్టి మా ఇంటికాడ ఉన్న దుకాణాలకు పోయి ఒక్క పరోటా ప్యాకెట్ ఉద్దర తెచ్చుకుని వాళ్ళకి 2 పీసులు తీసి అటు ఇటు కాల్చుకొని చికెన్ లో ముంచుకొని తింటా ఉంటే ఉంది మా. గాంధీ జయంతి రోజు చికెన్ వండుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటో అంత టేస్ట్ వచ్చింది మా. నువ్వైతే ఫాలో సబ్స్క్రైబింగ్ మా. మళ్ళీ రేపు కలుద్దాం.